బ్రిటన్లో జోరుగా భారత్ ఉత్పత్తులు 1,00,000 కోట్లకు పైనే ఐపీఓలు ఆర్బీఐ దగ్గర టన్నుల్లో గోల్డ్ నిల్వలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ వార్తలను ఇప్పుడు చూద్దాం. బ్రిటన్తో కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఫలితంగా ఆ దేశానికి చెందిన ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులు మన మార్కెట్లోకి రానున్నాయి. ముఖ్యంగా సౌందర్య, ఫ్యాషన్, దుస్తుల విభాగాల్లో పలు బ్రాండ్లు మన మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికీ ఇక్కడ సేల్స్ చేస్తున్న బ్రాండ్ల ఫ్రాంచైజీలు మరింత విస్తరించనున్నాయి. బ్రిటన్తో భారత్ చేసుకున్న వాణిజ్య ఒప్పందం కారణంగా మన దేశ ఉత్పత్తులను యూకేకి సరఫరా చేయవచ్చు. సుమారు 10,50,000 కోట్ల విలువైన బ్రిటిష్ ప్రొక్యూర్మెంట్ మార్కెట్లోకి భారత కంపెనీలు అడుగుపెట్టనున్నాయి. అదే సమయంలో బ్రిటన్ సరఫరాదారులకు సైతం 9,80,000 కోట్ల విలువైన భారత్ మార్కెట్కు వీలు కల్పించినట్లయింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన కార్యాలయంలో ఈడీ సోదాలు జరిగాయి. ముంబైలోని రిలయన్స్, అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు చెందిన ప్రదేశాల నుంచి పలు దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో త్వరలో సరికొత్త మైలురాయిని చేరుకోనుంది. నాసాకు చెందిన నిసార్ ఉపగ్రహాన్ని నెల 30న నింగిలోకి పంపనుంది. ఈ మిషన్ బడ్జెట్ దాదాపు 12,500 కోట్లు. భారత్కు చెందిన ఇస్రో, అమెరికాకు చెందిన నాసా సంస్థలు సంయుక్తంగా ఈ మిషన్ చేపడుతున్నాయి. చాట్ జీపీటీలో ప్రైవసీపై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మ్యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్లు, లాయర్లు, థెరపిస్టుల వంటి వారి వద్ద ప్రజల సంభాషణ గోప్యంగా ఉంటుందని, కానీ ఆ రూల్స్ చాట్ జీపీటీకి వర్తించమన్నారు. తాము ఈ డేటాను ఎక్కడ పడితే అక్కడ ప్రచురించకపోయినా కోర్టు కేసులు అందించాల్సి ఉంటుందన్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి గాను బ్యాంక్ 4,472 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గణించింది. క్రితం ఏడాది నమోదైన 7,448 కోట్లతో పోలిస్తే లాభాలు భారీగా తగ్గాయని వివరించింది. ఆసియాలోనే అతిపెద్ద డయాలసిస్ సేవల సంస్థ నెప్రోప్లస్ బ్రాండ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నెప్రోకేర్ హెల్త్ సర్వీసెస్ ఐపీఓకి సంబంధించి సెబీకి దరఖాస్తు చేసుకుంది. ప్రమోటర్లు, వాటాదారులకు చెందిన 1.27 కోట్ల షేర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించడం ద్వారా 353.4 కోట్ల వరకు నిధులు సమీకరించాలని యోచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూల సందడి హోరెత్తనుంది. ఐపీఓ ద్వారా మొత్తంగా 2.58 లక్షల కోట్ల నిధులు సమీకరించేందుకు కంపెనీలు సన్నద్దమవుతున్నాయి. ఇప్పటికే 1.15 లక్షల కోట్ల ఐపీఓ ప్రతిపాదనలకు సెబీ అనుమతి ఇవ్వగా మరో 1.43 లక్షల కోట్ల నిధుల సమీకరణకు సంబంధించి సెబీ అనుమతి కోసం కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు 879.9 టన్నులకు చేరాయి. జూన్ 27తో ముగిసిన వారంలో 400 కిలోల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఆర్బీఐ వద్ద ఉన్న పసిడి నిల్వల విలువ దాదాపు 7.26 లక్షల కోట్లుగా ఉంది. మన విదేశీ మారకపు నిల్వల్లో వీటి వాటా 12% అని తెలిపింది. రెయిన్బో హాస్పిటల్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 352.93 కోట్ల ఆదాయంపై 53.81 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాలంలో ఆదాయం 330.22 కోట్లు ఉండగా నికర లాభం 39.73 కోట్లుగా ఉంది. కొత్తగా ప్రారంభించిన ఆసుపత్రుల నుంచి ఇన్కమ్ పెరుగుతున్నట్లు తెలిపింది.